ఈశాన్య రాష్ట్రంలో అలజడిని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాన్నిస్తోంది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం కేంద్రం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో కేంద్రం అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది. అరవింద రాజ్ఖోవా నేతృత్వంలోనే ఉల్ఫా బృందం ప్రభుత్వం మధ్య 12 సంవత్సరాల బేషరతు చర్చల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఈ శాంతి ఒప్పందం అస్సాంలో దశాబ్దాల నాటి తిరుగుబాటుకు తెరపడుతోందని భావిస్తున్నారు. రాజ్ఖోవా వర్గం సెప్టెంబర్ 3, 2011న ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంది. అయితే పరేష్ బారూహ్ నేతృత్వంలోని ఉల్ఫా వర్గం ఈ ఒప్పందంలో భాగం కాలేదు. ఉల్ఫా అస్సాంలోనే అతి పురాతన తిరుగుబాటు గ్రూపు. చైనా, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో బారువా నివసిస్తున్నట్లు సమాచారం. 1979లో ఉల్ఫా ఏర్పడింది. అప్పటి నుంచి ఇది అనేక విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొంది. దీని కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధిత సంస్థగా ప్రకటించింది. ఇక దశల వారీగా ఉల్ఫా డిమాండ్లను తీరుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆఫ్సా లాంటి ప్రత్యేక చట్టాలను తొలగించామని, దీని ఉద్దేశం అస్సాంలో తిరుగుబాటు తగ్గినట్లే అవుతుందన్నారు షా.